దేవాది దేవునికి స్తోత్రములు. ఈ దినము మార్చ్ 18 మండే. వాగ్దాన వాక్యము జాన్ గాస్పెల్ 14th చాప్టర్ 27th వర్స్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్, neither let them be afraid. तुम्हारे मन व्याकुल ना हो और डरे. ప్రియులారా, మనం జీవితాల్లో కలవరాలు ఎక్కువ. దేవుని వాక్యము చెప్తుంది కలవరపడద్దు అని. అయితే కలవరపడి ఏమి సాధిస్తావు? నీ కలవరమంతా దేవుని మీద వేయి. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అయితే కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. యెషయా గ్రంథములో 33వ అధ్యాయం 2వ వచనంలో, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండు. ఆపదలు వస్తాయి. లోకములో ఉన్నాము కాబట్టి కుటుంబ జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు రకరకాల ఆపదలు మానవులకు ఎదురవుతుంటాయి. అయితే ఆపత్కాలములో మాకు రక్షణాధారముగా ఉండ అంటే ఏ అపాయం లేకుండా కాపాడుము అని రక్షణాధారంగా ఉండాలి. 104వ కీర్తనలో 29వ వచనములో, నీవు ముఖము మరుగు చేసుకొనక అవి కలతపడు. దేవుడు మరుగు కాకూడదు. మనకు దేవుడు మనతో ఉండాలి. ఆయన నడిపించాలి. ఆయన యొక్క హస్తం మన మీద ఉండాలి. లూకా సువార్తలో 10వ అధ్యాయములో 41వ వచనములో మార్త ఉంది. మార్త ఏం చేస్తూ ఉంది? అయితే ఇక్కడ మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే. మరియ యేసు పాదాల దగ్గర కనిపెట్టి దైవ స్వరం వింటా ఉంది. మార్త లోక సంబంధమైన వాటి మీద ఆతృత కలిగి ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 8వ, నీతిమంతులు బాధ నుండి తప్పింపబడతాడు. అయితే భక్తిహీనుడు బాధల పాడవుతాడు. సోదరి, సోదరుడా, వింటున్నటువంటి వారులారా, మీ కలవరాన్ని, మీ వేదనను ప్రభు మీద వేయండి. ఆయన ఒక్కడే ఆదుకునేవాడు. ఆయన మీద ఆధారపడి మీ జీవిత యాత్రను కొనసాగించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా శ్రోతలు మీ మీద ఆధారపడి వారి కలవరాన్నంతా తీసివేసుకుని మీ నామ ఘనత కొరకు జీవించేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.